ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాలేంటి? టాప్ 10లో మన భారతీయ నగరాలకు చోటు ఎందుకు దక్కటం లేదు? ఆవాసయోగ్యమైన నగరాలను ఎలా ఎంపిక చేస్తారు? మన సిటీస్ మెరుగుపడాలంటే ఏం చేయాలి? వాచ్ దిస్ రిపోర్ట్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ఏది బెస్ట్, నివాసయోగ్యమైన సిటీ ఏది అన్న దానిపై ర్యాంకులు ఇస్తోంది. అవినీతి లేని జీవితం సౌకర్యవంతంగా సురక్షితంగా ఉంటుందని దానిపై సేకరించిన డేటా ఆధారంగా ర్యాంకులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా అలాంటి రేటింగ్స్ ఇచ్చినా మన దేశం నుంచి ఒక్కటంటే ఒక్క నగరం కూడా ఇందులో చోటు దక్కించుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా కొన్నేళ్లుగా అగ్రస్థానంలో ఉంటోంది. అయితే అది 2025లో రెండో స్థానానికి పడిపోయింది. వియన్నాను పక్కకు నెట్టి డెన్మార్క్ రాజధాని కోపెన్హెగెన్ ప్రథమ స్థానంలోకి వచ్చింది. విద్య, మౌలిక వసతులు, సుస్థిరతలో అత్యధిక మార్కులు కొట్టేసి ఫస్ట్ ప్లేస్ కు వచ్చింది. అత్యంత సంతోషకరమైన నగరం కూడా కోపెన్హెగెనే. కోపెన్హెగెన్ లో రైళ్ల రాకపోకల్లో ఒక్క నిమిషం కూడా తేడా ఉండదు. ఈ నగరంలో ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు, అడ్డూ చెప్పరు. అర్ధరాత్రి సైతం హార్బర్ లో ఈత కొట్టొచ్చు. విశాలమైన వీధులు, కార్ల కంటే ఎక్కువగా ఉండే సైకిళ్లు కోపెన్హెగెన్ లో అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక్కడ నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, ఒత్తిడి అనేదే లేదు. ప్రజలు స్నేహంగా ఉంటారు, భద్రతకు ఢోకా లేదు. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా చెప్తారు. పారదర్శకత చాలా ఎక్కువ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో వరల్డ్ లోనే టాప్. ఆస్ట్రియా రాజధాని వియన్నా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. గతేడాది బాంబు బెదిరింపుల వల్ల టేలర్ స్విఫ్ట్ మ్యూజికల్ కన్సర్ట్ ను రద్దు చేశారు. ఒక రైల్వే స్టేషన్ మీద దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దీంతో ఎప్పుడు ప్రపంచంలో అత్యంత ఆవాసయోగ్యమైన వియన్నా ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. సంస్కృతి, పౌర సేవలు, హెల్త్ కేర్ లో నంబర్ 1 గా ఉన్నా ఉగ్ర బెదిరింపుల వల్ల వియన్నా ర్యాంక్ తగ్గింది. అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చి వియన్నాలో సెటిల్ అయిన వారు తిరిగి వెనక్కి వెళ్లేందుకు అంగీకరించడం లేదు. నాణ్యమైన జీవనం విషయంలో స్విట్జర్లాండ్ ర్యాంక్ స్థిరంగా ఉంది. స్విస్ నగరం జ్యూరిచ్ 3వ స్థానం దక్కించుకుంది. ప్రజల సంక్షేమం కోసం ఇక్కడి ప్రభుత్వ విధానాల్ని రూపొందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. స్విట్జర్లాండ్ లో ఎక్కడికెళ్లినా ఆల్ప్స్ పర్వత అందాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. స్విట్జర్లాండ్కే చెందిన జెనీవా 5వ స్థానం పొందింది. ఆస్ట్రేలియన్ నగరం మెల్బోర్న్ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఆరోగ్య సంరక్షణ, విద్య విషయంలో ఈ నగరానికి మంచి మార్కులు లభించాయి. సంస్కృతి, పర్యావరణం విషయంలో ఆస్ట్రేలియాలోని ఇతర నగరాలు సిడ్నీ, అడిలైడ్ ముందున్నాయి. జాబితాలో సిడ్నీకి 6వ స్థానం, అడిలైడ్ కు 9వ స్థానం దక్కాయి. అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో టాప్ 10లో నిలిచిన ఏకైక ఆసియా నగరం ఒసాకా. జపాన్లోని ఒసాకా 7వ స్థానంలో నిలిచింది. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రశాంతమైన నగరం. ఒసాకాలో పరిశుభ్రమైన విస్తృత రవాణా వ్యవస్థ ఉన్న నగరం. జీవనం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి ఆహారం, వృద్ధుల హెల్త్ కేర్ అద్భుతం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కు 9వ స్థానం, 10వ స్థానంలో చోటు సంపాదించిన కెనడాలోని వాంకోవర్. ఈ నగరం చుట్టుపక్కల అందమైన ప్రకృతి ఉంటుంది. సుస్థిరాభివృద్ధి నమోదు చేస్తున్న వాంకోవర్ లో భద్రత ఎక్కువ, నేరాలు దాదాపు నిల్. ఈ జాబితాలో అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ నుంచి ఏ నగరము చోటు సంపాదించలేకపోయింది. కారణం ఇక్కడ అవినీతి, కాలుష్యం, అక్రమాలు, నేరాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాను పరిశీలిస్తే యూరోప్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. టాప్ 10లో దాదాపు సగం యూరోపియన్ సిటీలే ఉన్నాయి.
ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల నుంచి ఒక్క నగరానికి చోటు దక్కలేదు. యూరోపియన్ సిటీలో శాంతి, సుస్థిరత, విద్య, ఆరోగ్య సదుపాయాలు ఎక్కువ. మొత్తం ఆసియా ఖండంలో ఒక్క జపాన్కే చోటు దక్కింది. ఆసియాతో పోలిస్తే ఆస్ట్రేలియా ఖండంలో ఆవాస యోగ్యం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరత తగ్గి ఉగ్రవాదం, ప్రభుత్వాలపై అసహనం పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. మొత్తం 30 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. సుస్థిరత, శాంతి, ఆరోగ్య రంగం, సంస్కృతి, వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, తక్కువ అవినీతి, పౌర సేవలు వీటిలో ముఖ్యమైనవి.